ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళలో సాధారణంగా గ్రేళ్ళు ఉంటాయి. 2 కర్రల భుజం మీద ఎత్తుకెళ్ళిపోయి కూడా ఉంటాడు. ఓకే. ఒక ఆటో నిండా వేసుకెళ్ళిపోయి కూడా ఉంటాడు. ఒక కారు నిండా వేసుకెళ్ళిపోడు, వ్యాన్ నిండా వేసుకెళ్ళిపోడు, లారీ నిండా వేసుకెళ్ళిపోయి పెద్ద పెద్ద కంటైనర్లో ఎత్తుకెళ్ళిపోయి కింద దొరికినట్టే తీసుకెళ్ళి పట్టుపోతూ ఉంటారు. వీళ్ళందరూ అంటే రకరకాల స్టేజ్లో ఉంటారు. ఈ పుష్పాలు అందరూ ఉన్నాయి. అంటే ఒక్కొక్కడు ఒక్కో పుష్పం అనమాట. వాడికి భుజం కొంచెం ఇలా ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది అలాగనమాట. వీళ్ళు అయితే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు పట్టుకుంటారా అని ప్రజలు వెయిటింగ్. పెద్దిరెడ్డి అన్న అతను ఒక మాఫియా ముఠాకు నాయకుడు అక్కడ. అతను మాఫియాలో రైతులు ఉంటారు, మామిడి రైతులు ఉంటారు, పాడి రైతులు ఉంటారు, భూ ఆక్రమణలు, అటవీ భూములు కొల్లగొట్టేయటం, ఇవన్నిటితో పాటు ఎర్రచందనం. ఇప్పుడు ఏకంగా వీడియోలతో సహా రంగంలోకి దిగారు.